ఒక రాజ్యం ఉండేది. ఏ అనే రాజ్యం చుట్టూ బి అనే రాజ్యం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ తన సైన్యాన్ని బలపరుచుకుంటూ బలంగా ఉండేది. ఎలాంటి వాతావరణానికైనా ఎలాంటి ప్రమాదం వచ్చినా తమ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండేవాళ్ళు. అవి తమ రాజ్యాలను బలంగా నిర్మించుకుంటూ రోజు రోజుకు బలంగా మారుతూ ఉండేటివి. కానీ అదే సమయంలో ఏ అనే రాజ్యంలో ఉండే రాజు మాత్రం ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల్లో ముందస్తు అవగాహన కలిగి ఉండేది కాదు. రాజ్యాన్ని ఎలా పాలించాలి, తను ధరించిన కిరీటానికి ఎలా గౌరవం తీసుకురావాలి అనే స్పష్టమైన వ్యూహాలు అతనికి లేవు. చిన్న చిన్న సమస్య వచ్చినా వాటిని పరిష్కరించలేక అవే పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోయేటివి. మీరే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి రాజ్యపాలన, ఇలాంటి తప్పు నిర్ణయాలు మన జీవితంలో కూడా ఎదురైతే మనం వాటి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేం. ఈ రోజుల్లో చాలా మంది 20-23 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు తమ కెరీర్ ని ఎంచుకొని వాటి కోసం పరుగులు పెడుతున్నారు. వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఎదుగుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఏ దిశలో వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ లక్ష్యం కోసం మనం పని చేయాలి అనే స్పష్టత లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా అందరికంటే వెనకంజు ఉండిపోతావు. అలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది మహాపండితుడు అయినటువంటి చాణక్యుడు చాణక్య నీతి అనే పుస్తకంలో గొప్పగా వివరించారు. అసలు ఆయన ఏమన్నారు, ఎలాంటి సూత్రాలు చెప్పారు, మన జీవితంలో పాటిస్తే మనం నిజంగానే ఎదగగలమా అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ రవి. మీరు చూస్తున్నారు బొర్రా ఇన్ స్పేస్. ఒక గ్రామంలో 2 రైతులు ఉన్నారు. ఇద్దరికి ఒకేలా భూమి ఉంది. పంట పండించుకోవడానికి ఒకేలాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కానీ ఒక చిన్న తేడా ఉంది. మొదటి రైతు ఒకే పనిని నిరంతరం చేసేవాడు. ఒకే పంటను పట్టుదలగా సాగు చేసేవాడు. తనకి నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానో అతనికి స్పష్టంగా తెలుసు. రెండవ రైతు మాత్రం ఒకరి మాటలు విని ఒక పంట తర్వాత మరొక పంట, మరొక పంట తర్వాత ఇంకో పంట, ఇలా స్థిరంగా ఒక పనిని చేసేవాడు కాదు. 1 ఏడాది గడిచింది. ఇద్దరు తమ తమ పంటలపై డబ్బు సంపాదించారు. కానీ రెండవ రైతుతో పోలిస్తే మొదటి రైతు ఎక్కువ లాభం పొందాడు. ఎందుకో తెలుసా? ఇది తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మొదటి రైతు ఎప్పుడు ఒకే పనిపై ఎఫర్ట్ చూపించేవాడు. దానికి గల కారణం అతనికి క్లారిటీ ఉంది. ఏం చేయాలో, ఎలా చేయాలో ముందే తెలుసు. అందుకే అతను లాభపడ్డాడు. చాణక్య నీతి పుస్తకంలో కూడా ఆచార్య చాణక్యుడు మనకు కళ్ళు తెరిపించే ఒక గొప్ప భావం ఉంది. తెలివైన వ్యక్తి ఎలా మంచి జీవితాన్ని గడపాలి, ఎలా ప్రవర్తించాలి, తనకు ఏది సరైనది, ఏది తప్పు అనేది ముందు తెలుసుకుంటాడు. మొదటి రైతు దగ్గర ఆ అవగాహన ఉంది. తన దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు ఏమిటి, తను ఏ పని చేస్తే తనకు లాభం వస్తుంది అని ముందుగానే గ్రహించాడు. నువ్వే ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళు చూపిన దారిలో నడిచి అది నచ్చక చివరికి నా జీవితం నాశనమైపోయింది అని వాళ్ళపైన నింద వేయడం కన్నా ముందుగానే కొంత సమయం తీసుకొని ఆ పని చేయడానికి గల కారణం ఏంటి, అది నిజంగా నాకు సరిపోతుందా అని తెలుసుకుని ఉంటే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండేవాడివి. చూడు, నీకు నచ్చిన పని నువ్వు చేస్తూ అందులో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నీకు నచ్చిన పనిని చేస్తున్నావు అనే తృప్తి ఉంది కదా, అదే నీ ధర్మం. ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి ఒక సహజమైన పని ఉంటుంది. దానినే ధర్మం అంటారు. గుర్తుంచుకో, సరైన పని ఏది, తప్పు పని ఏది అని తెలుసుకుని దాన్ని ధైర్యంగా చేయడమే నీ ధర్మం. అప్పుడు నువ్వు నీ మనసు మాట విని నువ్వు ఎదగడానికి దారిని ఎంచుకోగలవు. నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.